యామని మత్తు పదార్థాలు సప్లై చేసే గ్యాంగ్ లో ఉండటం ఏంటి జేడి? అదే నాకు అర్థం కావడం లేదు సార్. తను గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి కోచింగ్ తీసుకుంటుంది. అసలు ఈ గ్యాంగ్ వాళ్ళతో ఎలా కలిసిందో, ఎందుకు మత్తు పదార్థాలని డెలివరీ చేస్తుందో నాకు తెలియడం లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం జేడి? తన దగ్గర 1 కిలో మత్తు పదార్థం దొరికింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే 10-20 years శిక్ష పడుతుంది. బెయిల్ రావడం కూడా కష్టం. తను చేసేది తప్పని తెలిసినా యామిని చేసిందంటే దీని వెనక ఖచ్చితంగా ఎవరో ఉండే ఉంటారు సార్. డబ్బు, ఆస్తి, సొసైటీలో పలుకుబడున్న ఫ్యామిలీ నుంచి వచ్చింది సార్. తనకి ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. దీని వెనకాలేదో బలమైన కారణం ఉంది సార్. అదేంటో నేను కనిపెడతాను సార్. సారీ టు సే దిస్ జేడి, నీకు అక్యూజర్ తో క్లోజ్ రిలేషన్ ఉంది. సో నువ్వు ఈ కేసు టేకప్ చేయడం కరెక్ట్ కాదు. అక్యూజ్డ్ తో రిలేషన్షిప్ లో ఉంది జగదాత్రితో సార్, జేడితో కాదు. నా వరకు అక్కడుంది మత్తు పదార్థాలు అమ్మే గ్యాంగ్ మాత్రమే సార్. కానీ నాకు యామిని గురించి పూర్తిగా తెలుసు కాబట్టి ఈ పని తను ఇష్టపూర్వకంగా ఎప్పటికీ చేయదని నమ్ముతున్నాను సార్. యామిని ఈ పని చేయడం వెనక ఏ కారణం లేదని తెలిసినా, తను చేసే పని ఏంటో తెలిసే ఇదంతా చేసిందని తెలిసినా, కేస్ ఫైల్ చేసి యామినిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఒక్క క్షణం కూడా నేను ఆలోచించాను సార్. వీళ్ళిద్దరూ ఈ కేసులో నేరస్తులు కాదు, బాధితులని నమ్ముతున్నాను సార్. ఆ రూమ్ లోకి అడుగు పెట్టే ముందు నేను జగదాత్రిని బయటే వదిలేసి జేడీగా నేను లోపలికి వెళ్తాను సార్. నన్ను నమ్మండి. ఓకే జేడి, గో హెడ్. నువ్వన్నట్టు వాళ్ళు బాధితులే అయితే అసలైన నేరస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. ఓకే సార్. జై హింద్ సార్. జై హింద్. ఎందుకు చేసావు ఈ పని? ఎవరు చెప్తే చేశావు? అడుగుతుంది నిన్నే యామిని. చెప్పు, ఎందుకు చేసావు ఈ పని? థ్యాంక్ యూ సార్. జై హింద్. జై హింద్ సార్. జై హింద్. బయట సైన్ చేసి ఇంటికి వెళ్ళండి. ఇవాళ మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. మార్నింగ్ మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్తారు. నీ భయం వెనకాలన్న వాణ్ణి మేము పట్టుకుంటాం. ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. మీ వెనకాల పోలీసులున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మా గురించి మీకేం తెలియకపోయినా మేము చెప్పింది నిజమని నమ్మి మమ్మల్ని వదిలేస్తున్నారు. ఎందుకు మేడం? ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా నేను ఒక ఆడపిల్లనే కదా. థ్యాంక్ యూ మేడం. వాణ్ణి మాత్రం వదిలిపెట్టకండి. ఆడపిల్లల భయంతో బిజినెస్ చేసేవాణ్ణి ఎలా వదిలిపెడతాను? మీకు సెక్యూరిటీగా మా వాళ్ళు మీ ఇంటి బయటే ఉంటారు. నేను చెప్పాను కదా, ఇదిగో చూడు. మా దగ్గర కాఫీ చూస్తూ ఉండు. వదినా, ఓకే కాఫీ. కదా? వాళ్ళని అలా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అత్తయ్య? ఒళ్ళు మండిపోతా ఉండాది, కడుపు కాలిపోతా ఉండాది. నాకైతే శ్రీవల్లి కూడా ఈ ఇంటి బిడ్డే, మావయ్య గారి కూతురే అనిపిస్తోంది. కూతురిందా మీ కూతురు? అసలు కాదు. ఆమెకి మన ఇంటికి ఏ సంబంధము లేదు. నువ్వు ఇంకో తూరి ఆ మాట అనబాకు. నేనేమైనా కూతురే అని కన్ఫర్మ్ చేసి చెప్పానా? అనిపిస్తుంది అన్నాను.
మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? ఆ, ఇక్కడే నిలబడి ఏం మాట్లాడుతున్నారు? పదండి. ఉమ్, అమ్మా శ్రీవల్లి, బాబాయ్ ఎలా ఉన్నావు బాబాయ్? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? చాలా సంతోషంగా ఉన్నాను బాబాయ్. రండి రండి. అక్క, ఈయన హరిబాబాయ్. మా ఆశ్రమం మొత్తం చూసుకునేది ఈయనే. నమస్కారం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తెలిసిన కుటుంబం ఈయనే. రండి కూర్చోండి. నమస్తే సార్. నమస్కారం రండి. కూర్చోండి. అమ్మో ఈయనేంది నేరుగా ఇంటికి వచ్చిండాడు. నేను గనక ఆయన కంటపడుంటే అనవసరంగా ఏదేదో మాట్లాడి నిజాల్ని బయట పెట్టేసుండేవాడు. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? నాకేం వద్దమ్మా, శ్రీవల్లిని ఒకసారి చూడాలనిపించింది, వచ్చాను. మీ మధ్య బానే ఉంటుందని తెలుసు, కానీ రోజు ఆశ్రమంలో చూడడం అలవాటు కదా. తీసుకెళ్ళి మీ కళ్ళెదురుగానే పెట్టుకోండి. మీరు హ్యాపీగా ఉంటారు, మేము హ్యాపీగా ఉంటాం. రోజు చూస్తూ ఉండొచ్చు మీరు. ఏమైందమ్మా? శ్రీవల్లి వల్ల మీకేమైనా సమస్య? ఆ, మీరేం అనుకోకండి. మా చెల్లి తమాషా కళ అంటుంది. మనిషిలానే మాట కూడా కొంచెం మొరటు.